కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క కృపను బట్టి మరొక దినము మన జీవితంలో ఆయన అనుగ్రహించడాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుని ఉన్నాం. రెవల్యూషన్స్ చాప్టర్ 2 1 to 7 verse. ఈ వాక్య భాగంలో మనము ఈ ప్రకటన గ్రంథము ఆరంభంలో నుండే పద్మాసు ద్వీపంలో దాసుడైన యోహానుకు దేవుడు ఈ ప్రత్యక్షతలు ఆయన అనుగ్రహించి, అందులో ఆరంభంలోనే 7 సంఘాలకు ఈ మాటలు వ్రాయమని ఒక బూర ధ్వని వంటి శబ్దము యోహానుకు వినపడింది. ఈ వాక్య భాగంలో ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు అనేటువంటి మాటను మనం చూస్తాం. అలాగే 7 churches, 7 letters and 7 spirits, 7 seals and 7 trumpets, 7 bowls and 7 lampstands and 7 angels. 7 అనేటువంటి ప్రస్తావన ఆ సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సంపూర్ణతను కలిగినటువంటి స్థితిలో అనేకమైనటువంటి మాటలు దీన్ని ఆపాదించుకొని లేదా ఈ సంఖ్యను ఆపాదించుకొని ప్రభు పద్మాసు ద్వీపములో యోహానుకు ప్రత్యక్షతలు అందించాడు. అందులో మొదటిది 7 churches, 7 సంఘాలు, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు. అయితే ఈ 7 సంఘాలను దేవుని చిత్తమైతే క్రమంగా ఈ 7 సంఘాలను మనం ధ్యానం చేసుకుందాం. అందులో మొదటిది ఎఫెసు సంఘము. ఇక్కడ ప్రభు స్వరము యోహానుకు వినపడిందట. ఎలాంటి స్వరము వినపడిందంటే, మొదటి అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తురతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట మా వెనుక వింటిని. నా వెనుక చెప్పబడినటువంటి స్వరాన్ని నేను విన్నాను. దెన్ ఐ టర్న్ బ్యాక్. నేను ఆ స్వరము వినినప్పుడు నేను వెనుక తిరిగి చూశాను. అక్కడ అంటాడు, ఆ స్వరము ఏమిటో అని, నాతో మాట్లాడుచున్నటువంటి స్వరము ఏమిటో అని నేను తిరిగి చూస్తే అక్కడ నాకు కనపడింది ఏంటంటే, 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. నా వెనక ఒక మనుష్య కుమారుని చూశాను. అతడు 7 సువర్ణ దీప స్తంభముల మధ్య నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన పాదముల మట్టుకు పైనుండి కింద వరకు వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినై హిమమంతా ధవలముగా ఉండెను. నేత్రాలు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలలు అనే ఉన్నాయి. పాదాలు కొలిమిలో పుటం వేయబడి మోర్చున్న అపరంజితో సమానమై ఉన్నాయి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటికి 2 అంచుల వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెడల్చు. అంటే ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ డిస్క్రైబింగ్ అబౌట్ దట్ పర్సన్. ఎవరినైతే చూశాడో యోహాను, ఆయనను వర్ణిస్తూ వివరిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మనుష్య కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అయినటువంటి యేసు ప్రభు వారిగా
ఆయన గుర్తించి ఆయనను వర్ణించుకుంటూ వెళ్తూ ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడే మనం చూడొచ్చు 7 సంఘాలు, 7 పత్రికలు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు. సంఘాన్ని గురించి వ్రాసుకుంటూ వస్తూ ఆ నక్షత్రాలు ఎవరంటే, ఆ నక్షత్రముల గురించినటువంటి మర్మమును గురించి అంటూ 20వ వచనంలో అంటాడు, కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ 7 స్తంభాలు 7 సంఘాలకు పోల్చి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ స్తంభాల మధ్యలో ఆయన నిలువబడి, ఈ 7 స్తంభాల మధ్యలో ఆయన నిలువబడి ఆయన యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను చూసినప్పుడు యోహాను యొక్క ప్రత్యక్షత, యోహానుకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, ప్రభువు తన చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని కుడి చేతిలో 7 స్తంభముల మధ్య ఆయన తిరుగుతూ సంచరిస్తూ వారితో మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతూ ఈ సంఘాలకు నీవు వ్రాయుము అనేటువంటి మాటను ఇక్కడ యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఏమి వ్రాయమంటున్నాడు ఇక్కడ? ఎఫెసు సంఘానికి వ్రాయమని చెప్తూ ఉన్నాడు. ఈ ఎఫెసు సంఘాన్ని గురించి మనం ఒకవేళ చూస్తే, ఎఫెసు సంఘము పౌలు యొక్క 3వ మిషనరీ జర్నీలో పరిచర్య ఆరంభించబడినటువంటి దినాలు అవి. అనగా సుమారు క్రీస్తువు శకము 52వ సంవత్సరము ఆ సమయంలో అక్కడ సంఘము స్థాపించబడడం జరిగింది. అప్పటి నుండి అక్కడ సంఘము నడిపించబడుతున్నది. అయితే ఇక్కడ యోహాను రాస్తున్నటువంటి కాలం ఏంటి అనగా క్రీస్తు శకము 96వ సంవత్సరం, అనగా ఒక 40 సంవత్సరాల తర్వాత ఆ సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలు ఇవి. 40 సంవత్సరాల తర్వాత ఎఫెసు సంఘాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరో ఒక వ్యక్తి రాస్తున్నవి కాదు, డైరెక్ట్గా ప్రభువే ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి గ్రహించేటటువంటి విధానము ఒకలాగా ఉంటుంది, కానీ దేవుడు మనల్ని పరిపూర్ణమైనటువంటి స్థితిలో చూస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి లోటుపాటులను ప్రభువు గ్రహించగలుగుతాడు. అవునా కదా? మనుషులు చెప్పలేకపోవచ్చు మనము ఎవరమో, ఎలాంటి వారమో, మన యొక్క తత్వం ఏంటో, మన స్వభావం ఏంటిదో, మన లక్షణాలు ఏంటియో. ఒకవేళ భౌతికంగా మనల్ని చూసినప్పుడు ఒక వ్యక్తిని చూసి మనం చెప్పొచ్చు ఇతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు అని. కానీ లోపల ఉన్నటువంటి తన మనస్తత్వాన్ని చూడగలిగినటువంటి వాడు కేవలము దేవుడు ఒక్కడే. సంఘాన్ని భౌతికంగా సంఘాలు ఉజ్జీవంగా కనపడవచ్చు, భౌతికంగా సంఘాలు ఉజ్జీవమైనటువంటి స్థితిలో ప్రభువును ఆరాధిస్తూ గణపరుస్తూ ఇదిగో విపరీతమైనటువంటి కాంగ్రిగేషన్తో ప్రభువును ఆరాధిస్తున్నట్టు కనపడవచ్చు. కానీ అక్కడ నిజమైనటువంటి ఆరాధన, ఆత్మీయపరమైనటువంటి ఆనందాన్ని అందించేటటువంటి ఆరాధన అక్కడ ఉన్నదని అర్థం కాదు. అది ప్రభు సన్నిధికి చేరుతున్నదని అర్థము కాదు. ఎందుకంటే ప్రభువు హృదయాలను చూసేటటువంటి వాడు, భౌతికమైనటువంటి రూపాన్ని, భౌతికమైనటువంటి ఆరాధనను చూసేవాడు కాదు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు వాయిద్యాలనో లేకపోతే స్వరాలను బట్టో ప్రభువు నువ్వు ఆరాధిస్తున్నావు అని ప్రభువు చూసేవాడు కాదు. నీవు స్వరము విప్పి నీ హృదయములో నుండి పాట పాడుతున్నావా లేదా అని చూసేవాడు. ఇక్కడ ఎఫెసు సంఘము విషయంలో కూడా ఎఫెసును గురించి మాట్లాడుతూ ఈ ఎఫెసు సంఘములో 2 విషయాలను ప్రస్తావన చేస్తాడు. ఏంటి 2 విషయాలంటే పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఇందులో ఉన్నటువంటి మంచి విషయాల గురించి ప్రస్తావన చేస్తాడు, అలాగే అందులో ఉండవలసినటువంటి దాన్ని కూడా ప్రస్తావన చేస్తాడు. ప్రతి ఒక్కరిలో, ఇన్ ఎవ్రీ పర్సన్ వీ కెన్ సీ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. 2 ఉంటాయి, 2 వైపులా ఉంటాయి. ఒకవేళ లేవు అంటే అది మనం అబద్ధం చెప్తున్నామనే అర్థం. ఇక్కడ ఈ సంఘములో మంచి విషయాలను బట్టి ప్రభు ఇక్కడ వారిని అభినందిస్తున్నాడు. ఏంటి ఆ మంచి విషయాలు? 2వ అధ్యాయము 2వ వచనంలో నుండే చూస్తే 7 నక్షత్రముల చేత
కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రభు అంటున్నాడు ఎఫెసు సంఘముతో, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ఐ నో యువర్ డూయింగ్స్, యువర్ వర్క్స్. నీ క్రియలను నేను చూస్తున్నాను, నేను ఎరిగి ఉన్నాను. చూడడం వేరు, ఎరిగి ఉండడం వేరు. ఎరిగి ఉండడం అంటే ఏంటంటే దాన్ని పరిపూర్ణమైనటువంటి స్థితిలో, దాన్ని ఎరిగినటువంటి స్థితి కలిగి ఉండడం. ప్రభు అంటున్నాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరిగి ఉన్నాను. మన గతంలో ఒక ప్రసంగం మనం విన్నాం, ఎరిగినటువంటి దేవుడు అని. అవునా? ప్రభు మనల్ని ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ ఎఫెసు సంఘంతో అంటున్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఐ నో యూ వెరీ వెల్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్. నీ గతములో, నీ జీవితంలో, నీ సంఘ పరిచర్యలో నువ్వేమై ఉన్నావో, నీ క్రియలు ఏమై ఉన్నాయో నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు ఎఫెసీ సంఘంతోనే ఈ మాటలు మాట్లాడట్లేదు, కానీ ప్రతి సంఘముతోనూ, ప్రతి సభ్యునితోనూ, ప్రతి ఒక్క క్రైస్తవునితోనే మాట్లాడుతున్నాడు. నీవు, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, నీ కష్టము నేను ఎరిగి ఉన్నాను, నీలో సహనము ఉన్నది అంటే అది నేను ఎరిగి ఉన్నాను. నిజంగా వీరిలో పాజిటివ్గా మనం చూడాలి. ఇది వారిలో వారి కష్టాన్ని ప్రభు చూశాడు, వారి క్రియలు చూశాడు. ఏంటి అవి? అవి దేవునికి మహిమకరమైనటువంటి స్థితిలో, దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటివి. అందుకే ప్రభు వారిని గురించి అంటున్నాడు, నీ కష్టము నాకు తెలుసు, మీరు పడ్డ శ్రమలు నాకు తెలుసు, మీరు ఓర్చుకున్నటువంటి మీ ఓర్పు నాకు తెలుసు, మీరు ఎన్నిటిని సహించుకొని వెళ్ళారో సంఘము విస్తరించబడడానికి, సంఘము వృద్ధి చెందడానికి, సంఘముగా ఎదగడానికి మీరు ఆదిమ నుండి, మొదటి దినము నుండి మీరు పడినటువంటి ప్రతి ప్రయాస నాకు తెలుసు. అయితే ఇక్కడ నేను వాటిని గురించి మాట్లాడట్లేదు. ప్రభువుకు తెలుసు మనం పడ్డాయి. చాలామంది అంటారు, నేను అది చేస్తానండి, నేను ఇలా చేస్తానండి, మేము అవి చేస్తామండి, మా గతంలో మా పూర్వీకులు, మా పెద్దలు, మా మొదటి సంఘంలో ఉన్నటువంటి వారు ఇవి చేస్తారు, అవి చేస్తారు. రైట్, వాళ్ళు చేశారు కాబట్టే ఈరోజు 80 సంవత్సరాల సంఘము ఇక్కడ ఇలా ఉంది. చేయలేదని కాదు, చేశారు. బట్ వాట్ అబౌట్ అస్? 52వ శకంలో సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు వారు అన్నింటినీ విడిచిపెట్టి ప్రభు కోసం వాడబడినటువంటి వారు. ఎఫెసు పత్రికలో మనం చూస్తే, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము పౌలు రాస్తూ అంటాడు, 15వ వచనం, ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి మేము వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మీ విషయమై దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? మీ గురించి నేను విన్నప్పుడు, మీ విశ్వాసాన్ని గురించి మేము విన్నప్పుడు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపిస్తున్నటువంటి విశ్వాసం గురించి మేము విన్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీ జీవితము దేవునికి ఆమోదయోగ్యముగా ఉన్నింది. మీరు ప్రభువును నిత్యము మీ జీవితం ద్వారా ఘనపరుస్తూ ఉన్నారు. అందరిని బట్టి మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ సంఘాన్ని గురించి పౌలు రాస్తున్నమాట. మొదటిలో సంఘము విస్తారమైనటువంటి పరిచర్య జరిగించింది. మొదటిలో ఆ సంఘము బలపడమైనటువంటి స్థితిలో ఉన్నింది, అనేకులను బలపరిచినటువంటి స్థితిలో ఉన్నింది. అయితే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, వారిలో అనేకమైన మంచి విషయాలు ఉన్నాయి. వారి క్రియలు, వారి కష్టము, గతంలో వారు ఉన్నటువంటి స్థితి, అది దేవునికి ఎంతో ఇష్టపూర్వకమైనటువంటిదే. అందుకే అంటాడు, నేను ఎరిగి ఉంటుని. ఇంకా వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఆ సంఘములో అంటే ఇదిగో నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివని. వీటిలో మరొక
ప్రత్యేకత ఏంటంటే ఎఫెసీ సంఘంలో అందరి బోధనలు, అందరి యొక్క వాక్యాలు విన్నటువంటి వారు కాదు. ఎవరైనా వచ్చి మేము అపోస్తులం అని చెప్తే వీరు వారిని నమ్మిన వారు కాదు. వీరు ఏం చేశారంటే పరిశీలించారు, పరిశోధించారు. నిజంగా వీరు అపోస్తుల్లా? వీరు చెప్తున్నటువంటి బోధ సత్యమైనదా? వీరు చెప్తున్నటువంటి బోధ ప్రభువును గురించినటువంటి సువార్త సత్యమా అసత్యమా అనేటువంటి గ్రహింపు కలిగినటువంటి వారు ఈ సంఘం. ఎఫెసు సంఘము గ్రహింపు కలిగినటువంటి సంఘం. ఎఫెసు సంఘము పరిశోధించి పరీక్షించి వారు ముందుకు కొనసాగినటువంటి సంఘం. ఏదో గుడ్డిగా వారు వెళ్ళిపోయినటువంటి వారు కాదు, గుడ్డిగా అన్నిటిని నమ్ముకుంటూ వెళ్ళిన వారు కాదు. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి. ఎవరైనా ఒకరు ఒక కొత్త విషయాన్ని చెప్పగానే దాన్ని నమ్మేసి దాన్ని అవలంబించేవారు అనేక మంది ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పాడు. దాన్ని నమ్మి ఎంతమందో బొట్లు పెట్టుకున్నారు. అవునా? తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు సంఘంలోనికి రానివ్వకుండా చాలా జాగ్రత్త పడినటువంటి సంఘము ఎఫెసు సంఘం. దేవుని యొక్క ఉపదేశాలను, దేవుని యొక్క వాక్యములను తృణీకరించి లోకంలో బ్రతుకుతున్నటువంటి వారి ఆలోచనలు గ్రహించుకోకుండా వీరు ఖచ్చితమైనటువంటి వాక్య జ్ఞానము కలిగినటువంటి సంఘం. తప్పుడు బోధల వైపు వారు మలలేదు, తప్పుడు బోధల వైపు వారు వెళ్ళలేదు. వారు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పౌలు ఏం చేస్తాడంటే తిమోతిని పంపిస్తాడు. ఎఫెసుకు తిమోతిని పంపిస్తాడు. మీరు తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక చూస్తే అక్కడ 4వ వచనం, మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితము లేని వంశములను విశ్వాస సంబంధమైన దేని ఏర్పాటుతో కాక వివాదముతోనూ సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండమల్లని నిన్ను హెచ్చరించాను. తిమోతి ఎవరు అంటే మొదటి అధ్యక్షుడు, మొదటి కాపరిగా ఎఫెసు సంఘానికి ఉన్నటువంటి వాడు. తిమోతి ఏం చేశాడంటే తిమోతిని పంపించాడు పౌలు. ఎందుకు పంపించాడు? ఇదిగో భిన్నమైనటువంటి బోధలు, కల్పన కథలు సంఘములోనికి రాకుండా నీవు వారిని హెచ్చరించి వారిని జాగ్రత్తగా ఉంచు అని చెప్పినప్పుడు తిమోతి వారికి ఆ మాటలు బోధించినప్పుడు ఆ సంఘము అలా సిద్ధపడింది, ఆ సంఘము అలా భద్రపరచబడింది, ఆ సంఘము అలా ప్రభువు కోసం నిలవబడింది. అయితే ఆ సంఘము పూర్తిగా ప్రభువు ఎరిగిన వాడనే విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ నో యూ వెరీ వెల్. మీరు ఆరంభం నుండి మిమ్మల్ని నేను బాగా ఎరిగినటువంటి వాడను. ప్రభువు మనలందరినీ గమనిస్తున్నవాడు, ప్రభువు తన కనులతో మనల్ని చూస్తున్నవాడు. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13-14 వచనాలు కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఆకాశములోని కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో ఉండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆయన ఆకాశం నుండి ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి వాడు. ప్రతి ఒక్కరిని, ఎవ్రీబడి. ఇప్పుడు సంఘములో ఆరాధనలో కూర్చున్నటువంటి మనందరినీ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీవన్. ఏం చేస్తున్నాడు నువ్వు? ఏం చేస్తున్నారు నా వారు? ఏం చేస్తున్నారు నా ప్రజలు? నా బిడ్డ ఏం చేస్తున్నాడు? మేబీ తల్లిదండ్రులు కూడా బిడ్డలను అన్ని సందర్భాల్లో గమనించకపోవచ్చేమో, కానీ నీ అనునిత్యము అనుక్షణము నిన్ను పూర్తిగా ఎరిగినటువంటి వాడు నీ దేవుడు. He knows you very 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 well. నీ లోతైనటువంటి విషయాలు ప్రభువుకు తెలుసు. నీవు దాచినటువంటి విషయాలు ప్రభువుకు తెలుసు. ఎఫెసు సంఘం అనుకుంటుంది, మనం ఎంత గొప్పవారం, దేవుడికి మన క్రియలు తెలుసట,
మన కష్టం తెలుసంట, మన సహనం తెలుసంట, మనం చేసినటువంటి పరిచర్య అంతా తెలుసు. ఇంకొక మాట కూడా అక్కడ వ్రాయబడుతుంది ఆ తర్వాత వచనంలోనే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంకొక మాట ఏముంటుంది? మీ గురించి నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియూ నేను ఎరుగుదును. నీవు నా నిమిత్తము అలయలేదని, సహనము కలిగి అనేకము ఓర్చుకున్నావని, శ్రమను అనుభవించావని, శ్రమలో కూడా సహించుకొని ప్రభువును స్తుతించాలని ఆలోచన కలిగి ఉన్నావని నాకు తెలుసు అన్నప్పుడు ఆ సంఘం ఎలా ఫీల్ అయి ఉంటుంది ఇంతవరకు? ఇప్పుడు ఈ మాటలన్నీ మనల్ని అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? అబ్బా, దేవుని దగ్గర వాట్ ఏ విట్నెస్ వీ హ్యావ్ కదా, ఎంత గొప్ప సాక్ష్యం ఉంది ప్రభు దగ్గర. ప్రభువు మా శ్రమను చూశాడట, ప్రభువు మా కష్టాన్ని చూశాడట, ప్రభువు మా సహనాన్ని చూశాడట, ప్రభువు మేము ఓర్చుకున్నటువంటి మా శ్రమలను చూశాడట. నిజమే, మొదట్లో అలాగే ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ లైక్ దట్. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ we are very 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 ఏమనాలా, అత్యుత్సాహం, ఆశ, దేవుని ఎడల ఆసక్తి, విపరీతమైనటువంటి భక్తి, విపరీతమైనటువంటి భయము. పోను 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 ఏమవుతుంది? నీ భక్తి సన్నగిల్లిపోతుంది. పోను పోను నీ భక్తి ఏమైపోద్ది అంటే, ఏముందలేండి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఆ రోజు ఆరాధనకు ఇప్పుడు మొట్టమొదటి దినాల్లో మన సంఘాన్ని గురించే మాట్లాడుకుందాం. మొట్టమొదటి దినాలు అనగా ఆరాధన ఆరంభించినటువంటి దినాలు. ఆ దినాల్లో మన సంఘం ఎలా ఆరాధించేవాళ్ళు? అందరూ ఇలాగే 11:30, 12 గంటలకు వచ్చేవాళ్ళ? ఏం చేసేవాళ్ళు? టైం కంటే ముందెళ్ళి శుభ్రం చేసుకొని బట్టలు వేసుకొని, అవునా, ఉన్నారు పెద్దలు, ముందే అన్నీ సిద్ధం చేసుకొని పోయి అందరూ కూర్చొని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్స్ మారిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాట్లు వేసేది లేదు కదా, పట్టలు వేసేది లేదు, బెంచీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ అయిన తర్వాత నౌ ఇక్కడ మనకు కావాల్సింది ఏమి లోపిస్తుందేడా? భక్తి. దేవుడు అంటే భయమో లేదు. ఇప్పుడు ఉన్నవారం అయితే, ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా చెప్పాడు అన్న, టైంకి రావట్లేదు. ఆఫీస్కి ఎట్లాగే పోతారా మీరు? ఒకవేళ డ్యూటీలకి వెళ్తే, డ్యూటీలకి 9 గంటలకి అంటే మీరు 10 గంటలకు వెళ్తే రానిస్తాడా మీ ఎండి? రానిస్తాడా? 11 గంటలకు 12 గంటలకు పోతే రానిస్తారు ఆఫీస్లోకి? పోనీ రానిచ్చారు, రానిచ్చిన తర్వాత ఊరినే రానిస్తాడా? మీకు భయం ఉండదా? ఉద్యోగం పోతుందనే భయం ఉండదా? ఉంటుంది, పోతుంది కాబట్టి భయం. ఇక్కడ పోదుగా, ఇక్కడ ఏమీ పోదు. మహా అయితే ప్రభువుని ఆరాధించే సమయం కొద్దిగా తగ్గుద్ది. మహా అయితే ప్రభువుని ఆరాధించకుండా వాక్యం విని ఇంటికి వెళ్ళిపోతాం, అంతే కదా. దేవుని యొక్క భయము మొదటి దశలో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వస్తుంది? మొదటి దశలో ఉన్నటువంటి భయము, ప్రేమ ఇప్పుడు లేదు. ఎఫెసీ సంఘముతో అదే మాట్లాడుతున్నాడు. వాటిలో ఉన్నటువంటి పాజిటివ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది, నీ సహనం బాగుంది, నీ ఓర్చుకున్నటువంటి విధానం, అనేక విషయాల్లో ఓర్చుకున్నావు, మంచిదే. కానీ నీకు ఇంకోటి కూడా ఉంది, ఇంకొక విషయంలో కూడా మెచ్చుకుంటాడు. 6వ వచనం చూడండి, ఏమంటాడు? అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. వీటిలో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే వారు దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించిన వారు.
మంచిదే. అయితే వీళ్ళెవరు, అసలు ఈ తెగ ఎక్కడి నుండి వచ్చింది అంటే, వీరు దీన్ని స్థాపించినటువంటి వాడు నికోలాయి అనేటువంటి వ్యక్తి. ఇతడు ఎవరు అంటే, అపోస్తుల కార్యంలో మనం చూస్తే స్టెఫనుతో పాటు 7 6వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 5వ వచనం. వారి విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నిండుకుని వాడై స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, తీమోను, అంతియోకియా వాడునగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని, ఇతడు ఈ అంతియోకియాకు చెందినటువంటి ఇతడు యూదా మత ఆచారములను అవలంబించినటువంటి వాడు. ఇతడు కొన్ని దినముల తర్వాత ప్రభువు పరిచర్లో ఉన్నటువంటి అతడు శరీరేచ్ఛలకు, శరీర ఆలోచనలకు వాడు లొంగిపోయినటువంటి వాడై అబద్ధ బోధకుడిగా మారిపోయినటువంటి వాడు. హీ బికేమ్ ఏ ఫాల్స్ ప్రాఫిట్, హీ బికేమ్ ఏ ఫాల్స్ అపోజల్. వారిలో ఉన్నటువంటి బోధ ఏంటంటే, వారు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి బోధ ఏంటంటే, వారి మతంలో వారికి ఆ తెగలో ఉన్నటువంటి ముఖ్యమైన బోధ ఏంటంటే, శరీరేచ్ఛలను బట్టి జీవించడము పొరపాటు కాదు. యూ కెన్ ఫాలో యువర్ బాడీ ఏ ఫ్లెష్ సిన్స్ ఎనీథింగ్. నువ్వు ఏదైనా నీ మనసు ఏం చెప్తా చేయొచ్చు నువ్వు, అది వాళ్ళు చెప్పేది. అయితే ఇలాంటి తప్పుడు బోధనలను కూడా ఎఫెసు సంఘము వ్యతిరేకించినటువంటిది. ఎఫెసు సంఘము ఇలాంటి వాటన్నిటినీ తృణీకరించింది, దూరం పెట్టింది. సంఘములోనికి ఇవేవి రాలేదు. అయినా సంఘములో ఇంకా ఒకటి కొరవగా ఉన్నది. ఏంటి కొరవగా ఉన్నటువంటిది? నౌ వీ హ్యావ్ సీన్ ఏ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ ఎఫెసస్. ఎఫెసు సంఘములో పాజిటివ్గా ఉన్నటువంటి అనేక విషయాలు మనం చూసాం. ఇక్కడ ప్రభు కూడా ఆ సంఘాన్ని గురించి ఇవన్నిటినీ వ్రాసుకుంటూ వచ్చి ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనము, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసు సంఘంతో అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు ఎఫెసి సంఘమా, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం తెలుసు, నువ్వు ఓర్చుకున్నటువంటి విధానం తెలుసు, నీవు దృష్టించినటువంటి విధానం తెలుసు, దుష్టుల్ని నీకు దూరంగా ఉంచుకున్నటువంటిది నాకు తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. అయితే నేను తెలుసుకున్న వాడనై, ఇంకా మనం చూస్తే అక్కడ ప్రభువు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? 7 స్తంభముల మధ్య ఆయన సంచరించుచూ చెప్తున్నాడు. అంటే ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ చర్చ్ అండ్ ఈ స్పీకింగ్ టు ద జాన్. ఆయన వాడన్నిటిని గమనిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. నీలో ఒకటి ఉన్నది. ఏంటి అది అంటే, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటి అంటే, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. మొదట నీకుండనటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. ఇన్ ద బిగినింగ్, మొదటి ఆరంభ దశలో, సంఘము ఏర్పడినటువంటి దశలో నీకున్నటువంటి భక్తి, నీకున్నటువంటి ప్రేమ, నీలో ఉన్నటువంటి విశ్వాసము, నీకు ప్రభు ఎడల కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు లేదు. ఈ మాట ప్రతి సంఘానికి వర్తింపజేయబడుతుంది. ఎందుకంటే ఆరంభ దశలో ఉన్నటువంటి స్థితి కొనసాగుతున్న కొలది అది కరిగిపోతుంది, తగ్గిపోతుంది. ప్రేమ చల్లారెను అన్నాడు. ఎందుకు చల్లారిపోయిందట? ఎందుకు చల్లారిపోయింది ప్రేమ? పాపము పెరిగిపోవటం వల్ల, దోషము పెరిగిపోవటం వల్ల, లోకపు స్థితిని బట్టి మనుషుల్లో ప్రేమ చల్లారిపోయినది. ఇది భౌతికంగా నేను మాట్లాడట్లేదు, ఆత్మీయమైనటువంటి స్థితిలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
మనలో ఉన్న మొదటి స్థితి ఇప్పుడు ఏమైంది? ఎక్కడికి పోయింది? అప్పుడున్నటువంటి ప్రేమలు, అప్పుడున్నటువంటి విశ్వాసం, అప్పుడున్నటువంటి క్రియలు, అప్పుడున్నటువంటి తాపత్రయం, అప్పుడున్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? కొత్తొక వింత, పాతక రోత. కొత్తల్లో బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన జంట చూడండి, ఇక చెయ్యి వదిలిపెట్టకుండా తిరుగుతారు. ఎన్నేళ్ళు తిరుగుతారు? ఓ నెల, 2 నెలలు, ఓ సంవత్సరం తిరుగుతారు. తర్వాత ఇక అంతే సంగతి. అప్పుడేమో ఇద్దరు కలిసి తింటుంటారు. సంవత్సరం తర్వాత కనీసం తిన్నావా అని కూడా అడగరు, మానేస్తారు. క్రైస్తవ జీవితంలో దేవునితో మనకున్నటువంటి సంబంధం కూడా ఆరంభ దశలోనేమో అసలు ఎక్కడ లేని ఆసక్తి, ప్రభు ఎడల భక్తి, ప్రభువును ఆరాధించాలనేటువంటి తాపత్రయము, ఆ తృష్ణ, ప్రభువు సన్నిధికి వెళ్ళాలి, ప్రభువుతో గడపాలి, ప్రభువులో ఉండాలి, వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యములో నన్ను ఇంకా తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్నాక అయిపోయింది. మాకంటే భక్తి పౌరులు ఎవరున్నారండి? ఇంకా ఆఫ్టర్ సమ్ స్టేజ్, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత భక్తి పైకి కాదు కిందకి పడిపోతుంది. వీఆర్ నాట్ అబ్జర్వింగ్ ఇట్, వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్ అంటిల్ దేవుడు ప్రభు ఎఫెసు సంఘాన్ని చూసి చెప్పేదాకా ఎఫెసు సంఘానికి కూడా తెలియలేదు ఆ విషయం. వాళ్ళు అంటున్నారు, మేము దుష్టులకు దూరంగా ఉన్నాం, నికోలైతుల యొక్క తత్వాలకు దూరంగా ఉన్నాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటికీ దూరంగా ఉన్నాం. పరిశీలించి మరి, పరీక్షించి మరి ఏది సరైన బోధో తెలుసుకొని అట్టి బోధనే మేము అవలంబిస్తున్నాం. మరి మేము అన్ని విషయాల్లో బాగున్నామని వారు అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే వారి మొదటి ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. ప్రభు ఒకటి అన్నాడు, మీ మీద ఒక నింద మోపాలనుకుంటున్నాను, ఒకటే, జస్ట్ వన్. ఐ థింక్ ఇట్ ఈజ్ ఎనఫ్. ఈ ఒక్కటి చాలు. మిగిలిన వారు పడినటువంటి ప్రయాస కానీ, వారి కష్టము కానీ, వారి క్రియలు కానీ ఇవేవి దానికి సమానం కావు. మొదట ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకున్నారా? ఆదాము మొదటి స్థితి ఏంటండి? ఆదాము మొదటి స్థితి ఏంటి? దేవుడు అనునిత్యము, అనుదినము వారితో సాయంత్రం వేళ వచ్చి సంభాషిస్తున్నటువంటి పరిస్థితి. ఈజ్ ఎ ఫ్రెండ్ విత్ టు గాడ్. దేవునితో స్నేహము కలిగినటువంటి స్థితి ఆదాముది, ఫస్ట్ స్టేజ్. తర్వాత స్టేజ్ ఏంది? మొదటి దశ ఏమో దేవునితో స్నేహము, రెండవ దశకి మానవుడికి మనిషికి మధ్య, దేవునికి మానవుడికి మధ్య స్నేహబంధం పోయింది. ఏమయ్యారు? దాసుడయ్యాడు కదా. మరలా ఆ దాసుడిని తీసివేయడానికే ప్రభు మరలా వచ్చాడు. ఆయన మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నా అన్నాడు. ఫస్ట్ స్టేజ్ హీ లాస్ట్ ఇట్. మరలా ఎప్పుడు కలిగింది? ఎప్పుడు పొందుకున్నాడు ఆ స్థితిని? మరలా 4000 సంవత్సరాలు పట్టింది. 4000 years. ఆదాము నుండి యేసు ప్రభు వరకు 44,000 సంవత్సరాలు. 4,000 సంవత్సరాలు పట్టింది తిరిగి మరలా ఆ స్థానాన్ని పొందుకోవడానికి. సంఘము మొదటి దశలో ఉన్నప్పుడు ఎంత ప్రేమ కలిగి, ఎంత ఆసక్తి కలిగి ఉన్నదో అదే కదా మరలా ఉండవలసిందే. అది కొనసాగాలి కదా. అది ఎప్పుడు రియలైజ్ అవుతాం మనం? మనతో ఎవరన్నా చెప్తేనే కదా. మనం తప్పు చేస్తున్నామనే విషయం మనకు చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది? మనం భక్తి పరులము, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్య జ్ఞానం ఉన్నది, ప్రార్థన శక్తి ఉన్నది, మేము అడిగి వాటన్నిటిని దేవుడు ఇస్తున్నాడు, మేము ఆరాధిస్తున్నాం, ఇన్ని గంటలు, ఇంత సమయము, ఇన్ని ఆరాధనలు చేస్తున్నాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ జస్ట్ ఒక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు మొదటిలో ఉన్నట్లుగా ఈరోజు ఉన్నావా? ఆర్ యు ద పర్సన్
ద ఫస్ట్ డే విత్ ద క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద సేమ్ పర్సన్ ఆర్ యు నౌ? ఈరోజు అదే వ్యక్తివా నువ్వు? ఈరోజు అదే భక్తి నీలో ఉందా? ఈరోజు అదే విశ్వాసం నీలో ఉందా? ఈరోజు అదే ప్రేమ దేవుని ఎడల ఉందా? ఈరోజు అదే ఆసక్తి దేవుని మీద నీకుందా? మొదట్లో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు. ఏమైపోయింది మరి? అది ఎవరిది పొరపాటు ఇక్కడ? దేవునిదా, మనుషుడిదా? ఎవరు నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. మనలో ఉన్నటువంటి మొదటి విశ్వాసం ఇప్పుడు ఎందుకు లేదు? సంఘము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఎఫెసీ సంఘము వారిలో అది లేదు. ఇంకో మాట అంటాడు, నీ మొదటి క్రియను చెయ్యము. ఎలా చేయమంటాడట? 5వ వచనంలో, నీవు ఏ స్థితి నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని నువ్వు ఎక్కడ పడిపోయావో చూసుకో. జస్ట్ చెక్ ఇట్ వేర్ యు ఫెల్ డౌన్. నీ విశ్వాసంలో నువ్వు ఎక్కడ పడిపోయావో ఒకసారి చూసుకో. ఎప్పుడు పడిపోయావో చూసుకో. మేబీ ఇప్పుడు ఒకసారి మళ్ళా రికలెక్ట్ చేసుకోవడం కష్టమేమో కానీ, బట్ ఇఫ్ యు ట్రై ఇట్ యూ కెన్ నో దట్ వేర్ యు ఫెల్ డౌన్. నువ్వు ఎప్పుడు పడిపోయావు, ఎక్కడ పడిపోయావో తెలుసుకో. నీ విశ్వాసము ఎక్కడ లోపిస్తున్నదో తెలుసుకో. నీ భక్తి జీవితము ఎక్కడ పరిపూర్ణమైనటువంటి స్థితిలో లేదో తెలుసుకో. ఎంతవరకు ప్రభువును ఆరాధిస్తున్నావో, ఎంతవరకు నీవు జీవించాలో దాన్ని మరిచిపోయావో తెలుసుకో. ఆరంభంలో ఉన్నటువంటిది, ఆరంభంలో ఏముండవు. మొదటి స్టేజ్లో ప్రభువును నిజంగా పరిపూర్ణమైనటువంటి స్థితిలో నువ్వు ఎరిగి ఉన్నప్పుడు, ఇప్పుడు స్టెఫను ఉన్నాడు. స్టెఫను దేని నిమిత్తం? భోజనము పంచడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అవునా? అతడు అపోస్తులు కాదు. అవునా? అతడు సువార్థికుడు కాదు. అయినను స్టెఫను యూదులందరి మధ్యకు పోయి నిలబడి యూదుల గత చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చి, ఎక్కడి నుండి వచ్చామో మనం తెలుసా? ఫ్రమ్ వేర్ వి కేమ్ ఫ్రమ్. దేవుని యొక్క కృపలో ఆదిమ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ తీసుకొచ్చి ఇప్పుడు మరలా ఆయన రక్షణ ద్వారా మనకు విడుదల ఇవ్వడానికి యేసు ప్రభువుని పంపించాడని ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద యాడమ్, ఫ్రమ్ ద అబ్రహాం, అక్కడి నుండి చెప్పుకుంటూ వస్తాడు స్టెఫను. స్టెఫను పని కాదు అది. కానీ స్టెఫను ఏ స్థితిలో ఉన్నాడంటే, ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఈజ్ వెరీ ఏమన్నా ఎక్కువ ప్రభువును ఎరిగిన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఈజ్ అనేబుల్ టు స్టాప్ హిమ్సెల్ఫ్. తనను తాను ఆపుకోవడానికి, తనను తాను ప్రభువును గురించి బోధించకుండా ఆపుకోలేకపోయాడు. చంపుతున్నా, రాళ్ళు రువ్వుతున్నా తను ఆపలేదు. ఆ స్థితి నీకెప్పుడు, మనకెప్పుడు కలిగి ఉంటుంది? ప్రభు కోసం నేను ఏమైనా చేయాలి అనేటువంటి తృష్ణ ఎప్పుడు కలిగి ఉంటుంది? ఇప్పుడు కలుగుద్దా? ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు రాదు. ఇప్పుడు మనకు సమయము ప్రభువు కంటే మిగిలిన వాటికి ఇవ్వడానికి ఇష్టపడిపోతాం. ప్రభువును గురించినటువంటి ఆసక్తి సన్నగిల్లిపోయింది. రోజు చూసేదే కదా, రోజు ఆరాధించేదే. ఆరాధనకు, పరిశుద్ధ మందిరానికి, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళేదే కదా. అదే చర్చి, అదే ప్రెమిసెస్, అదే సీట్లు. అవునా? మనం అదే సీట్లో కూర్చుంటాం, ఇంకో సీట్లో కూడా కూర్చోం. ఒకటే సీట్లో కూర్చుంటాం, సేమ్ అదే సీట్లు, అదే చర్చి, అదే పాస్టర్లు, అదే వాక్యం. ఏముంది కొత్తదనం? కొత్తదనం ఇక్కడ ఉండదు. కొత్తదనం ఇక్కడ ఉంటుంది. ప్రభువులో నూతనమైనటువంటి హృదయాన్ని నీవు ధరించుకున్నప్పుడు, అందుకే ఇక్కడ ఏమంటాడు? నీవు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. యు జస్ట్ డూ ద ఫస్ట్ థింగ్స్ విచ్ యు హ్యావ్ డన్ ఇన్ యువర్ పాస్ట్.
నీ మొదటి దశలో, మొదటి స్థితిలో నీవు ప్రభు ఎడల నీకున్నటువంటి ఆసక్తే కానీ, ప్రభు ఎడల నీకున్నటువంటి ప్రేమే కానీ, అది నీవు చెయ్యి. మారు మనసు పొంది చేయి. మారు మనసు పొంది చేయి. మళ్ళా మారు మనసు పొందడం ఏంది? మారు మనసు పొందే కదా బాప్టిజం తీసుకుంది, అవునా? మారు మనసు పొందే కదా ఎఫెసీ సంఘం ఏర్పడింది. మారు మనసు పొందే కదా క్రీస్తును గ్రహించుకుంది. మరలా ఏమంటున్నాడు? మారు మనసు పొంది, మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయి. సో యూ హ్యావ్ టు గో బ్యాక్, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ పాస్ట్ లైఫ్, టు యువర్ ఫస్ట్ డేస్ ఆఫ్ క్రైస్ట్. దేవునితో మొదటి దినాల్లోనికి, మొదటి దినపు ఆ చర్యలలోనికి, ఆ యొక్క ఆలోచనలోనికి, ఆ తలంపుల్లోనికి నువ్వు వెళ్ళాలి అంటే మరలా అగైన్ యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ దట్ హౌ ఐ ఆమ్ లివింగ్, వాట్ ఈస్ మై స్పిరిచువల్ లైఫ్. నా ఆత్మీయ జీవితం ఏంటి? నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు మనస్సు మార్చుకోకపోతే, నీ మనసులో ఉన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాలను మార్చుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏమంటాడు ఇక్కడ ఎఫెసీ సంఘానికి? నువ్వు చేయకపోతే ఏం చేస్తాడట? ఇఫ్ యూ వోంట్ డూ దాట్, నువ్వు ఒకవేళ చేయకపోతే, లేని ఎడల అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. నువ్వు అట్లా చేసినావా సరే, లేకపోతే ఏం చేస్తాడట? నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతాను. ఎఫెసు సంఘము, ఎఫెసు పట్టణము ఆ దినాల్లో గొప్ప వాణిజ్యము కలిగినటువంటి పట్టణం. గొప్ప పట్టణం, చాలా గొప్ప పట్టణం అది. కానీ ఈరోజు తెలుసా ఆ పట్టణం ఎలా ఉందో తెలుసా? శిథిల అవస్థలో ఉన్నటువంటి పట్టణం అది ఈరోజు. శిథిలాలతో నిండి ఉన్నటువంటి పట్టణం అది ఈరోజు ఇట్ ఈస్ జస్ట్ ఎ విలేజ్. ఆ స్థలము, ఆ ప్రాంతము ఒక చిన్న పల్లెటూరుగా సెలుక్ అనేటువంటి ఒక గ్రామంగా అది ఉన్నది. యూ కెన్ గో త్రూ ఇంటూ గూగుల్, సెర్చ్ చేయండి. ఎఫెసు సంఘం ఇప్పుడు ఎలా ఉంది అని చూడండి. శిథిలాల కింద ఉంది. వాయ్? ఎందుకు ఆ స్థితికి పడిపోయింది? ఒకప్పుడు గొప్ప పట్టణం, రోమా సామ్రాజ్యము సహితము. రోమా సామ్రాజ్యం ఏం చేసింది తెలుసా? వారికి ఉన్నటువంటి వాణిజ్యమును బట్టి, వారి యొక్క వ్యాపార స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి హార్బర్స్ను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి వారిని స్వతంత్రంగా పరిపాలించుకునేటటువంటి స్థితిని ఇచ్చింది. కానీ ఈరోజు అదే ప్రాంతం ఒక చిన్న పల్లెటూరుగా ఉండిపోయింది. ఒక అపరిశుద్ధమైనటువంటి గ్రామంగా ఉండిపోయింది. కారణం దేవుడు చెప్పినటువంటి మాట వారు వినకపోవడం. ప్రభు అన్నాడు, నీవు సరి చేసుకుంటే సరే, లేని ఎడల నీ దీపస్తంభమును నేను వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేసేదను. దీపస్తంభము దేవుని యొక్క వాక్యము, మనల్ని వెలిగించేటటువంటి ఆ సంఘము తీసివేస్తాడట. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో క్రైస్తవుల మీద వ్యతిరేకతలు అనేకం ఎదురవుతున్నాయి. అనేక సంఘాలను కూలుస్తున్నారు. సంఘ వ్యతిరేకతలు అనేకం వస్తున్నాయి. క్రైస్తవులు ఆరాధిస్తున్నటువంటి దినాలు తగ్గిపోతున్నాయి. అయితే సంఘాలు తగ్గిపోతాయి. రాబోతున్నటువంటి దినాలు సంఘాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మనం ఆలయాలు కట్టాలంటేనే పర్మిషన్లు లేకుండా కట్టలేని పరిస్థితి. కనీసం బోర్వెల్ వేసుకోవడానికి కూడా పరిస్థితులు లేవు. కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా ఒప్పుకోవట్లేదు జనాలు. ఉన్నాయి అట్లాంటివి. వీఆర్ ఫేసింగ్, అవర్ చర్చ్ బ్రాంచెస్ ఆర్ ఫేసింగ్ ఇట్. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నీవు దేవుని యొక్క మాటకు లోబడకపోతే, ప్రభు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందే నీ మొదటి క్రియను చేయకపోతే, జస్ట్ చెక్ ఇట్. 80 సంవత్సరాలకు ముందు
మన సంఘము ఆరంభించినటువంటి దినాల్లో సంఘము ఎలా ఉన్నింది? వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్? ఏంటి లోపించింది అంటే జనరేషన్స్ మారాయి. ఎఫెసు సంఘంలో కూడా మొదటి ఉన్నటువంటి వారు ఇప్పుడున్నవారు కాదు. ఇక్కడ 40 సంవత్సరాలు గడిచిపోయాయి. 40 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారికి ఉన్నటువంటి స్థితి ఇక్కడ లేదు. అందుకే ఎఫెసు పత్రికలో పౌలు కాలంలోనే పౌలు పరిచర్య చేస్తున్నప్పుడే ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యంలో మనం చూస్తే పౌలు ఏం చేస్తాడంటే వారిని పిలిపిస్తాడు. ఎవరిని పిలిపిస్తాడు? పెద్దలను పిలిపిస్తాడు. పౌలు ఎఫెసులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిపించి వారితో సంభాషిస్తాడు, వారితో మాట్లాడతాడు. అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారందరితో పౌలు అప్పుడు ఆ దినములో మాట్లాడాడు. అప్పుడు పరిచర్యలో వారిని ఎలా బలపరచాలో, ఎలా భద్రపరచాలో, ప్రభు యొక్క స్థితిలో ఎలా నడిపించాలో అప్పుడు పౌలు వారికి బోధించి వారిని నడిపించాడు. అనేక 2.5 సంవత్సరం, దాదాపు 2.5 సంవత్సర కాలము ఎఫెసులోనే పౌలు ఉండి పరిచర్య చేశాడు, ఉండి వారిని బలపరిచాడు. అందుకే ఆ మొదటి దినాల్లో సంఘము చాలా బలపడింది. ఆల్మోస్ట్ 1.5 2 years ఐ థింక్. అయితే పౌలు వారితో మాట్లాడడం బట్టి, వారిని బలపరచడం బట్టి, ప్రభువును గురించినటువంటి వాక్యమును బట్టి వారు సాక్ష్యం ఇవ్వాలని వారిని ప్రేరేపించడాన్ని బట్టే వారు దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ దేవుని గురించినటువంటి బోధను ఎరిగినటువంటి వారై ప్రభు కోసం నిలబడినటువంటి సంఘం అది. అదే సంఘంతో మరలా యోహాను ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అదే సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? వేర్ ఇస్ యువర్ లవ్? మొదటి ప్రేమ, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ మొదటి స్థితి ఏమైంది? మొదటి స్థితిలో, మొదటి ఆరంభంలో నీకున్నటువంటి భక్తి ఇప్పుడు ఏమైంది? నువ్వు విన్నావా? నిన్ను జయించు అనిగా నేను ఉంచుతా అన్నాడు. ఇఫ్ యు లిజన్ హిస్ వర్డ్, ఇదిగో చెవి గలవాడు వినుగాక అంటాడు కదా. ప్రతి సంఘంతో ఆ పారాగ్రాఫ్ ఎండింగ్ చేస్తూ యోహాను రాస్తున్నటువంటి మాట, ఆత్మ చెవి గలవాడు సంఘంతో చెప్తున్నటువంటి మాట వినుగాక అంటాడు. విన్నటువంటి వానికి ఏం కలుగుద్దట? జయము పొందుకుంటా. యూ విల్ బీ విక్టోరియస్. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, జీవవృక్ష ఫలము తినగలిగినటువంటి హక్కుదారులు ఎవరవుతారు? జయించువారు. మనం గతంలో జీవవృక్ష ఫలాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎఫెసు సంఘంతో అంటున్నాడు, నీ మొదటి స్థితి ఇప్పుడు లేదు. ఒక్కసారి పరిశీలించుకో. సంఘముగా మొదట్లో ఉన్నటువంటి స్థితి ఈరోజు మనలో లేదు. ఆ రోజు వీఆర్ యునైటెడ్, అవునా? ఆ రోజుల్లో వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. ఒకటైనటువంటి సంఘం అది, ఒకటిగా ఉన్నటువంటి సంఘం. ఈరోజు అది ఏమైపోయింది? ఈరోజు ఆ ప్రేమలు ఏమైపోయాయి? అప్పుడున్నటువంటి ప్రేమలు ఇప్పుడు ఎందుకు లేవు? అప్పుడు అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఉండి, రక్త సంబంధికుల మధ్య ప్రేమలు ఉండి, ఈరోజు ఇండివిడ్యువాలిటీ. వాడొక్కడే, నేనొక్కడనే, నేను బాగుంటే చాలు, పక్కనోడితో నాకు సంబంధం లేదు. దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ టుడే. పొరుగువాడిని గురించినటువంటి ఆశలు వచ్చిన ఆసక్తి ఈరోజు లేదు. ఎందుకు పోయింది? మరి బోధించేటటువంటి వారి బోధలు ఏమన్నా పొరపాట, లేకపోతే మనం జీవిస్తున్న జీవితమే పొరపాట? ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది చూసుకోవాలి. అందుకే అంటాడు, నువ్వు ఎక్కడ పడిపోయావో చూసుకో.
నువ్వు ఎక్కడ ఆగిపోయావో చూసుకో. ఎందుకు ఆ మొదటి స్థితి మనలో లేదు అంటే కారణం, somehow we have fell down somewhere. ఎక్కడో మనం పడిపోయాం, ఎక్కడో మన ఆత్మీయ జీవితం పడిపోయింది, ఎక్కడో మనం ఆగిపోయాం, ప్రభువులో ఎదగకుండా ఒదగకుండా నిలిచిపోయాం. సో నౌ వీ హ్యావ్ టు చెక్ ఇట్. ఇప్పుడు మనం ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మేలు చేయటి యందు విసుగక కొనసాగవలసినటువంటి వారము. ప్రియమైనటువంటి వారలారా, నీ వాక్యాన్ని ముగించేస్తున్నాను. ప్రభు అంటున్నాడు, మన యొద్ద నుండి ఆ దీపస్తంభాన్ని తీసేస్తా అంటున్నాడు. ఇఫ్ హీ టేక్ ఇట్ అవుట్, తీసేస్తే వాట్ ఈజ్ అవర్ సిచ్యువేషన్? ఏమవుద్ది మన సంఘం పరిస్థితి? ఏమవుద్ది మన భక్తి జీవితం? ఏమవుద్ది మన క్రైస్తవ జీవితం? ఈరోజు ప్రభువు మనతో ఉండాలి అంటే, మన సంఘాల మధ్య ఆయన సంచరిస్తూ ఉండాలి అంటే, మనలో ఆయన ప్రేమ నిలిచి ఉండాలి. అవునా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని చెప్పినటువంటి మాటను కంపేర్ చేసుకుంటే, తీగలు ద్రాక్షవల్లిలో ఉంటేనే కదా ఫలించేది. ఫలించకపోతే ఏం చేస్తాడు? తీసి బయట పారవేస్తాడు. సేమ్ నీవు ప్రభువుతో అంటికట్టబడి ఆ మొదటి క్రియను చేయకపోతే ప్రభువు కూడా నీకున్న దీపస్తంభాన్ని తీసేస్తాడు. తీసేస్తే చీకటి బ్రతుకులు అవుతాయి. ఆటోమేటిక్లీ వి గోస్ ఇన్ టు ద డార్క్నెస్, డీపర్ డార్క్నెస్. చీకటి కమ్మిన దినాలు ఎదుర్కొంటావు. చీకట్లో ఉంటారా, వెలుగులో ఉండాలా? దట్ ఈస్ యువర్ చాయిస్. వెలుగులో ఉండాలనుకుంటే సో గో బ్యాక్ టు యువర్ పాస్ట్. నీ మొదటి స్థితికి వెళ్ళు. నీ మొదటి స్థితిలో ప్రభువును నీవు ఆరాధించిన దినాలకు వెళ్ళు. ప్రభువును నీవు అంగీకరించినటువంటి దినాలకు వెళ్ళు. ఆ రోజు నీకున్నటువంటి ఆసక్తి ఈరోజు రావాలి, ఈరోజు కావాలి. అలా ఉన్నప్పుడే సంఘాలు ఆత్మీయంగా బలపడతాయి, సంఘాలు ఆత్మీయంగా ఎదుగుతాయి, సంఘాల్లో ఆత్మీయమైనటువంటి అనుభవాలు అనుభవించగలుగుతాం. అన్లెస్ మనము వాటిని పొందుకోలేము. మన దీపస్తంభాన్ని తీసేస్తే వీఆర్ నథింగ్. ప్రార్థన చేసుకుందాం.